అక్కడిక్కడ పోతుంది కళ్ళంతా. ఇప్పుడు కరెంట్ లేదు కాబట్టి ఇదొక అనుభవం. హల్లెలూయా. ఇప్పుడు చెవులు మాత్రమే పనిచేస్తాయి, కళ్ళు పనిచేస్తాయి. ఎందుకంటే నేను కూడా కనిపిస్తాయి. ముందు కరెంట్ లేదు, మరి నేను చూడడానికి అంత తెల్లకుండా ఇంకెడికి కనిపిస్తాయి కాబట్టి చెవులు మాత్రమే పనిచేయాలి. హల్లెలూయా. దేవుడు బైబిల్లో చెప్పాడు, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడు వాడును కదా. యాకోబు 1:18 అంటాడు, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలంటాడు. మాట్లాడాలనుకున్నప్పుడు మనం మౌనం దాల్చడం చాలా ఉత్తమం. ఈరోజు ఎవరు ఒక కొటేషన్ పెట్టారు, ఏంటంటే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడేదానికంటే సైలెంట్ ఉండడమే చాలా బెటర్ అని. అనవసరమైనటువంటి మాటల వల్ల అవతల వ్యక్తి జీవితాలు పాడైపోతాయి. దేవుడు బైబిల్లో దేవుని బిడ్డలాగా చాలాసార్లు ఆయన మౌనం దాల్చినాడు కొన్నిసార్లు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కాబట్టి వినడం అనేది మనం సాధన చేయాలి. సైతాన్ కాబట్టి మనకు వినలేడు. వాక్యం అంటే వినలేడు. విద్య అన్ని వినొచ్చు, మంచిగా మన చెవులు పనిచేస్తాయి, అన్ని అర్థమవుతాయి. కానీ వాక్యం అర్థం కాదు, ఏం చెప్పినా మనకు ఉంటుంది. ఎందుకంటే చెవులకు కూడా మంద హృదయము, మంద దృష్టి కలిగజేస్తాడు సైతాన్ గారు. కాబట్టి మనము దేవుని ఒక వాక్యం వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఇది పని ఆడుకొని మనం చేయాల్సిన పని. హల్లెలూయా. వినడానికి మనం ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తుందో దేవుని ఒక శక్తి నిమికి దిగి వస్తుంది అన్నమాట. చదవబడినటువంటి లేఖన భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా మాట్లాడుతున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. నేను పిండమునై ఉండగానే ఇంకా నియమింపబడిన దినముల్లో ఒకటైనను గడగక మునిపే నా జీవిత దినములన్నీ కూడా నీ గ్రంథంలో రాయబడి ఉన్నవి. లోకస్తులు తెలుసో తెలియకుండా ఒక మాట అంటారు, ఏదో బ్రహ్మదేవుడు రాసినట్టు జరుగుతుంది, తలరాత, బ్రహ్మరాత, రకరకాలుగా అంటారు చూడండి. ఆ కోకు చెందినటువంటి మాట. దేవుడు అంట మనం పుట్టక మన పిండముగా ఉన్నప్పుడే మన జీవిత దినములన్నీ కూడా లెక్కించాలి. ఒక ఉద్యోగంలో జాయిన్ అవుతున్నప్పుడు జాయిన్ రోజు చెప్తారు, గవర్నమెంట్ జాబ్ వస్తే నువ్వు ఏ రోజు జాయిన్ అవుతావు ఆ రోజే నీ రిటైర్మెంట్ డేట్ కూడా చెప్తారు. ఆ రోజు నువ్వు 12 రోజులు రిటైర్మెంట్ అవుతున్నావు. మనం పుట్టకన ముందే దేవుడు మన యొక్క జన్మదినం రాశాడు, మన మరణ దినం కూడా రాసి పెట్టినాడు. ఈ మధ్యలో జీవిత చక్రం అనేది కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ జీవిత చక్రంలో మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మరణము అందరికీ వస్తుంది. పుట్టిన ప్రతి మానవుడు గిట్టక తప్పదు అంటాడు కదా. 89వ కీర్తన 49వ వచనంలో దావీదు ఒక మాట అంటాడు, ఏంటంటే మరణము చూడకుండా బ్రతికే నరుడెవడు అని చెప్పారు. అంటే ఎవరు లేరు భూమి మీద, మరణం నాకు లేదు అంటూ ఎవరన్నారా? మహాభారతంలో యక్ష ప్రశ్నల్లో ఒక ప్రశ్న వేస్తాడు. యక్షుడికి అయినటువంటి మునీశ్వరుడికి ధర్మరాజు ఒక ప్రశ్న అడిగాడు. అన్నిటికంటే విచిత్రమైనది ఏది లోకంలో ఒక ప్రశ్న ఏంటంటే, అందరూ చచ్చిపోవడం అనేది సహజం, కానీ నేను చావకపోతే బాగుండే అనుకోవడమే విచిత్రం. ఆశ్చర్యంలోకి వెళ్ళా గొప్ప ఆశ్చర్యం ఇది ఏంటంటే, నేను చచ్చిపోతానని తెలుసు, ఆయన నేను చావకపోతే బాగుండే అనుకుంటాడు మనిషి. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి మనుషునికి మరణం కంపల్సరీ వస్తుంది అని అందరికీ తెలుసు, కానీ చనిపోయిన తర్వాత ఎటు వెళ్తున్నాం అనేది చాలా మంది తెలియదు. మనం మట్టిలో తీయబడ్డాం, మళ్ళీ మట్టిలో కలిసిపోతాం, మళ్ళీ ఏ లోకానికి వెళ్ళిపోతాం, మనకేం తెలుసు అదంతా ఎక్కడ వెళ్ళిపోతామో. బతికినంత కాలం ఖానా మసామే గుజారిత్ కన్నా, అరే నరకం పరలోకం ఎవరు చూసిండ్రా భయ్, చచ్చిపోయిన తర్వాత అవతల ఏముందో మనకేం తెలుసు అని ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉంటారు తెలియని వారు. కొంతమంది ఏమో చనిపోయినప్పుడు ఆ సమాధుల దగ్గర వచ్చారు, ఆయన ఏం తీసుకుపోయాడు భయ్, ఇంత సంపాదించి ఏం కట్టుకుపోయాడు కానీ మనం కూడా అంతే ఒట్టి పోతాం అంటారు. అంతవరకు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళా ఏం చేయాలన్నా చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, చనిపోయిన తర్వాత జరిగేటటువంటి ప్రక్రియ గురించి బైబుల్ తప్ప ఇంకా ఏ గ్రంథం కూడా స్పష్టంగా చెప్పలే. ఇంకో ఉన్నటువంటి అపోహ అంటే, ఎవరైనా యాక్సిడెంట్లు కానీ, లేకపోతే చిన్న వయసులో కానీ, లేకపోతే రకరకాలుగా చచ్చిపోతారు మనుషులు. ఒక విధంగా చచ్చిపోరు, అందరికీ ఒక రకమైన సాగు వస్తుందని చెప్పలేము. లోకస్తులు ఏమంటే ఏమైనా మంచి సాగు చావలేదు అంటే అర్థమైంది చెప్పండి. మంచి సాగు చావలేదు ఎందుకంటారు? వాడు మంచి సాగు చావలేదు అని ఎందుకంటారు? వాడు ఎక్కడో పురుగు వాడు చచ్చిపోతున్నావు, లేకపోతే యాక్సిడెంట్లోనో వాడిని ఎముకలు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారండి, ఆయన ఎముకలు కూడా దొరకలేదు చచ్చిపోయినప్పుడు, ఎముకలు కూడా దొరకలేదు. సమాజ జీవితం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. లోకంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా చచ్చిపోతున్నారు. మరి మంచి సావు అంటే ఏంటి చెప్పండి? బైబిల్ చెప్తుంది మంచి సావు అంటే ఏందో.
సంఖ్యాకాండం 23వ అధ్యాయం 10వ వచనంలో బిలాము అంటాడు, దేవా నీతిమంతుని కలుగు మరణము నాకు కలిగించు. నీతిమంతునిలాగా చచ్చిపోవాలి. మంచి మరణం అంటే నీతిమంతుడిగా చనిపోవడము. వాడు మంచిగా చావలేదంటే అర్థం ఏంటంటే రక్షణ పొందకుండా చచ్చిపోయిన ప్రతి ఒక్కరికి వర్తించే మాట అది. దేవుని ఆశ్రయించకుండా, యేసు రక్తం ఆశ్రయించకుండా చనిపోయిన ప్రతి ఒక్కడు కూడా మంచి సాగు కావలేదు. వాడు లోకంలో చాలా ఘనంగా చచ్చిపోవచ్చు. బైబిల్లో 2 ఉన్నారండి. ఒకడు ధనవంతుడు, చాలా మంచి మరణం వాడిని. చనిపోయిన వరకు వాడు మరణ పడకం ఎవరు మంచి కార్పొరేట్ హాస్పిటల్లో వాడు ట్రీట్మెంట్ చేసుకుని ఉంటాడు. వాడు ఏం తక్కువ కోట్ల ఆస్తి వాడికి, రాజభోగం అనుభవిస్తూ ఉన్నాడు. వాని దగ్గర పని చేస్తున్న వాడు ఒకడు, ఆ పని చేసేవాడు కూడా కాదు, కుక్కలు తినేటువంటి ఆహారం తినేటువంటి చోట ఉన్నాడు లాజరు అనేటటువంటి వ్యక్తి. ఇద్దరు చచ్చిపోయారు ఒకడు వచ్చింది. క్షణంలో మారిపోయింది ఇద్దరు చరిత్ర. ఆ ధనవంతుడేమో ఓదారంగ వస్త్రములు ధరించి ఎల్లప్పుడూ రాజభోగం సుఖభోజనం చేస్తున్నాడు. చచ్చిపోయిన తర్వాత అగ్ని గంధకముల గుండంలో యాతన పడుతున్నాడు. వాడు యాతన అనుభవిస్తున్నాడు. క్షణంలో మారిపోయింది స్టేజ్. ప్రతి మనుషుడు వాడి జీవితంలో ఒక మాట అనుకుంటాడు. దేవుని నమ్మకపోతే ఏమనుకుంటాడు తెలుసా? నేను పుట్టకపోతే ఎంత మంచిగా ఉండే అనుకుంటానంట. యోబు గ్రంథం 3వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ మాట అంటాడు యోబు, నేను పుట్టకపోతే బాగుండే, నేను పిండమున అయినప్పుడు ఎలాగో నేను పడిపోకపోతే అంటాడు. ప్రసంగి 2వ అధ్యాయంలో ఏంటంటే ఒక పరిస్థితి రాబోతుంది మనుషులందరికీ. చచ్చిపోయిన తర్వాత ఏదో ఇష్టం బ్రతకొచ్చు, ఇష్టం జీవించవచ్చు. చచ్చిపోయిన తర్వాత పరలోకం చూసిన ప్రభు అనుకోవద్దు. ఆ భ్రమలో బ్రతకొద్దు. యేసు ప్రభువును అంగీకరించి యేసు రక్తం చేత కడగబడిన ప్రతి వాడు కూడా నీతిమంతుని మరణము. వాడు ఎట్లా చచ్చిపోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, పౌలుకు తల నరికేశారండి చెరసాలలో. అపోస్తలుడైన పౌలుకు తల నరికేసేశారు. పేతురుకు తల క్రిందుగా సిలువేసి చంపేశారు. వాళ్ళ డెడ్ బాడీ కూడా మళ్ళీ సమాధి చేసుకోవడానికి. కొంతమంది భక్తుల్ని ఆదిమ సంఘంలో తీసుకువెళ్ళి బాగా ఆకలితో ఉన్నటువంటి సింహాలు పడేశారు. చీల్చుకు తినే సింహాలు వచ్చి ఆ యొక్క కొలసి స్టేడియంలో 500 మంది ఎట్ టైం. ఆ స్టేడియం అంతా రక్తం మడిగా అయిపోయింది. ఏదో క్రికెట్ మ్యాచ్ వచ్చినట్టు వచ్చిన ఆ యొక్క దేశ పౌరులందరూ కూడా ఆ యొక్క సీన్లను 500 మందిని ఒకసారి 500 మందిని తంబాలో కట్టేసేసి డాంబర్ తారు పూసి, రోడ్లు వేసే డాంబర్ పూసి, పైనుంచి కింద దాకా డాంబర్ పూసి నిప్పంటిచ్చేశాడు నీరో చక్రవర్తి. 500 మంది యేసుప్రభువుని నమ్ముకున్నందుకు. వాళ్ళు శవాలు కూడా లేవు. ఇప్పుడు వాళ్ళంతా ఎటువంటి మరణం వచ్చినంటే శవాలు దొరకలే. వాళ్ళు కుక్కలకు పడేశారు, కొంతమందిని మోరులలో పడేస్తారు. బాగా వేడి ఉన్నటువంటి రక్తం, వేడి ఉన్నటువంటి నూనెలో కొంతమందిని తీసుకెళ్లి పడేస్తారు. అందులో భయంకరమైన చిత్రహింసలు. కొంతమందికి ఏమో గొర్రె చర్మం, కొన్ని చచ్చిపోయినటువంటి శవాల చర్మాలు తీసుకొచ్చి ఆ చర్మంలో గుట్టి పడేస్తారు వీడు బతికినప్పుడే. ఆ చర్మము ఎండిన కొద్ది దగ్గరికి అయితే ఉండదు. ఆ యొక్క దగ్గరికి అయిన కొద్ది వీడు ఊపిరాడక అల్లాడి చచ్చిపోవాలి. అన్నిట్లో ఘోరమైంది శిల్వ మరణం. ఎన్నో చిత్రహింసలు పెట్టి దేవుని బిడ్డలను చంపినారు. కానీ వాళ్ళందరి దుర్మార్గం మరణాలు కావు. ఇస్కరియోతు యూదా దుర్మార్గం మరణం. ఎందుకంటే వాళ్ళ రక్షణ పోవడం చచ్చిపోయాడు. ధనవంతుడైనటువంటి ఆ యొక్క లాజరు జీవిస్తున్నటువంటి కాలంలో ఉన్నటువంటి ధనవంతుడు, వాని పేరు చెప్పలేడు దేవుడు. వాని దుర్మార్గపు మరణం. నరకానికి వెళ్ళేటటువంటి స్థితిలో ఉన్నాడు. వాడు అక్కడికి పోయి మొత్తుకుంటున్నాడు. రాత్రి పగలు ఏడుస్తున్నాడు. వాడు అక్కడ ఎవడు చేసుకున్నాడు అయ్యా ఈ కర్మ? కారణం ఎవరంటే నీవే. భూమి మీద ఉన్నప్పుడు ఇష్టానుసారంగా బ్రతికినావు, స్థితించినావు అంటాడు అబ్రహాం. ఆ ఘోర స్థలానికి ఎవరిని వెళ్ళనియొద్దని ఈరోజు భూమమ్మ గారు తెలుసుకున్నటువంటి ఆ యొక్క సత్య మార్గాన్ని, క్రీస్తు మార్గాన్ని. ఇప్పుడు ఆమె నీతిమంతురాలు మరణం వచ్చిందండి. ఆమె నరకంలో ఉంటుందా? యేసుప్రభు నమ్ముకుంది, ప్రేమగల వ్యక్తి, సేవకుల్ని ప్రేమించింది, వాక్యాన్ని ప్రేమించింది. చివరి శ్వాస వరకు కూడా దేవుని మీద విశ్వాసం, చెక్కు చేయని విశ్వాసం తనకున్నది. ఖచ్చితంగా ఆమె అక్కడ ఉంటుంది. బ్రతుకున్న మనకే శ్రమ. మన యొక్క గమ్యం ఎట్లుంటుందో మనకు తెలియదు. ఈరోజు మంచిగా ఉన్నాం, రేపు విస్కరించగలం, రక్షణ పోగొట్టుకోవచ్చు. ఈరోజు మంచిగా ఉన్నాం, రేపు బిలాములాగా ఏవో ఆశించి మనం రక్షణ పోగొట్టుకునే పరిస్థితి ఉండదు. మనమే భయముతో వణుకుతో మన రక్షణను కాపాడుకోవాలి. రక్షణ పొందిన వరకు ఏం చెప్పాలి? వారి స్థితి, వారి గమ్యం ఏంది? వారు ఎక్కిన బస్సు ఎట్లా వెళ్తుంది? ఇప్పుడు భూమమ్మ గారు ఎక్కినటువంటి రక్షణ అనేటువంటి బస్సు పరలోక రాజ్యాన్ని చేర్చింది. ఇప్పుడు మా ఇష్టం ఉన్న దేవుని మేము నమ్ముకుంటున్నాము, మా ఇష్టానుసారంగా బతుకుతున్నాము. వాడు ఏ బస్సులో ఉన్నాడు? మనం గమ్యం ఏంటంటే అగ్నిగంధకంలో.
ఆ స్థలానికి వెళ్ళనివ్వకూడదు అనేది మా యొక్క ప్రయత్నాలు. ఇప్పుడు రాత్రి అనక పగలనక ఆకలి దప్పికలు ఎన్నో వేల కిలోమీటర్లు ఎదుగు తిరుగుతాం పనిలేకన్నా. మాకేమన్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సేవకులుగా ఒకటే మాకున్నటువంటి భారం ఏంటంటే మీరు నరకం తప్పించుకోవాలి. విచ్ ఇస్ ద వే టు ఎస్కేప్ ద హెల్. ఆ నరకం తప్పించుకునే మార్గమే యేసు ప్రభు బోధించిన. హల్లెలూయా. లోకస్తులకు తెలియదు అది. ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకుందురండి. మతములు వ్రతములు కర్మకాండలు వ్యర్థము సొమ్మండి. పాపము బాపలేవు అండి. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఒకటే చెప్తున్నా, దేవుడి బోధ వింటే నువ్వు నరక బాధ తొలగించుకుంటా. ఏంటి ఆయన బోధ అంటే? ఆయన చెప్తాడు, నా యందు విశ్వాసం ఉంచి, నీ కొరకు నేను కాచిన సిల్వ రక్తములో విశ్వాసం ఉంచండి, మీ పాపాలు క్షమించబడతాయని చెప్పినాడు. ఇప్పుడు అది ఇష్టం లేదు. మరణం అందరికీ వస్తుంది, కానీ అందరూ దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళలేరు. చచ్చిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఆడు రాసుకోదు సమాధి మీద. మా అమ్మగారు కీర్తి శేషులు అయ్యారు, మా నాన్నగారు కీర్తి రాసుకొని దేవుని రేపు నువ్వు అక్కడ విన్నారు అర్థమైంది ఎవరెవరు కీర్తి శేషులు అయ్యారు లేదంటే. యేసు రక్తాన్ని ధృవీకరించిన వాడు ఏ రీతిగా మోక్షంలో ఉంటాడు. దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు అసలైనటువంటి పౌరస్థితి మనకు పరలోకమందు ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో పౌలు అంటాడు, భూమి మీద మీకు ఏది కూడా శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది భూమి మీద అంతా మీకు అంతా కూడా. అందుకే మన చింత, మన దృష్టి, మన చింత యావత్ అంతా కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ మాట. భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టొద్దండి. ఎందుకంటే ఇక్కడ శాశ్వతం కాదు మీకు. ఇక్కడ మీరు కేవలం యాత్రికులు మాత్రమే. మీ పౌరస్థితి పరలోకమందు ఉంది. అక్కడికి పోతాను నేను ఖచ్చితంగా, నా దేవుని దగ్గరికి వెళ్తాను. నా పౌరస్థితి అక్కడ ఉంది, యేసయ్య దగ్గర ఉంది. ఇది అందరికీ సాధ్యం కాదు, దేవుడు నమ్మిన వారికే సాధ్యమవుతుంది. పౌలు అంటాడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాల్లో, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూస్తున్నాం. ఈ లక్షణం ఉండాలి మనకు. దృశ్యమైన దాన్ని చూడొద్దు. ఇప్పుడు నేను మనిషిగా కనబడుతుంది, దృశ్యమైన రూపం. నా అంతరాత్మ కనిపించదు, నా ఆత్మ కనిపించదు, నా అంతరంగ పురుషుడు కనిపించడు. అంతరంగ పురుషుడు చూడడం తెలుసుకోవాలి, ఈ భౌతిక దేహాన్ని కాదు. కనబడుతున్న లోకాన్ని దేని కూడా చూడొద్దు. ఇది భక్తులకు ఉండాల్సిన లక్షణం. ఎందుకంటే ఇది అశాశ్వతం. కనబడు ప్రతి క్షణికము కాగా కనబడనిది ఇలా నిత్యము కాదా అంటాడు. అందుకే అయ్యగారు ఒక పాటలో, దృశ్యమైన ప్రతిదీ కూడా అనిత్యము. ఇప్పుడు భూలోకం ఉంది, ఇది నిత్యమా? భూమియు దాని మీద ఉన్న కృత్రిమములన్నీ ఒక దినాన లయమైపోతాయని వాక్యం సెలవిస్తుంది. పంచభూతాలు లయమైపోతాయి. ఈ భూమి మీద మనం కట్టుకున్న మేడలు, మనం ఉన్న ఆస్తులు, మనకున్న సంపదలు ఏవి కూడా మన వెనకాల రావు. భూమి ఉండదు. దాని మీద ఎందుకు దృష్టి పెడతావు? నీ పౌరస్థితి ఎక్కడ ఉందో దాని మీద దృష్టి పెట్టి, యేసయ్య మీద నీ దృష్టి, నీ చింత యావత్ ఆయన మీద పెట్టి అంటున్నాడు దేవుడు. అక్కడ యేసుప్రభు ఏం చేస్తున్నాడు? నీ కొరకు ఒక ఇల్లు సిద్ధపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నీ కొరకు బంగారు వీధులు, బాగు సుందరమైన లోకాన్ని నిర్మిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నీ కొరకు మరలా రాబోతున్నాడు కృపను చేత పట్టుకొని. యేసుప్రభు ఏం చేస్తున్నాడు ఎవరికి తెలుసా అండి? ఈ లోకం మనం ఎందుకంటే ఆయన చూస్తలేము, ఎందుకంటే అదృశ్యమైన పరిస్థితి అది. మనం దృశ్యమైన వాటిని చూడడం అలవాటు చేసుకున్నాం. భక్తుడు అంటే దృశ్యమైన వాటిని కాదు. దావీదు అంటున్నాడు, నేను పిండముగా ఉన్నప్పుడే నా దినములన్నీ నువ్వు రాసి పెట్టినావు తండ్రి. ఈరోజు ఇలాగ ఉంటానని నువ్వు రాసి పెట్టినావు, ఇలాగ చేస్తాను నువ్వు రాసి పెట్టినావు. నీ రక్షణ ప్రణాళికలు నన్ను చూసినావు, 100 ప్రభువులకు స్తోత్రాలు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవిత దినముల లెక్క నువ్వు చెప్పుకోవాలి. నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు రక్షణ పొంది? ఎంత నమ్మకంగా దేవునికి ఉన్నావు? ఎంత నువ్వు వాక్యానుసారంగా నీ జీవితంలో కట్టబడుతున్నావు? ఎంత రహస్య పాపానికి దూరంగా ఉంటున్నావు? ఎంత నీ శరీరేచ్ఛలు నెరవేర్చుకోకుండా నీలో ఉన్న పాప నియమాన్ని జరుపుకుంటున్నావు? ఎంతగాని యొక్క అంతరాత్మ శుద్ధి చేయబడింది ప్రభు యొక్క సన్నిధానంలో? ఎంతగానో అన్ని విషయాలు ప్రభువుకు నమ్మకంగా ఉంటున్నావు? ఆయన నమ్ముకున్నాక అయిపోయింది. అబ్బాయి నీరాళ మునిగి వస్తే అయిపోయింది. ఆ లాభం ఏంది? నీరాళ మునిగి వస్తే కూడా చాలా మంది అక్కడికి వెళ్ళిపోతారు. ఇది ఎవరినో బెదిరించడానికి కాదు. బైబిల్లో కొంతమంది అట్లా వేరే కూడా ఉన్నారు. ఇస్కరియోతు యూదా బాప్తిసం పొందినా లేదా? పొందిన వాడు. దేమా బాప్తిసం పొందాడు. గరడు వాడిన సీమోను బాప్తిసం పొందినాడు. కానీ వాడిని దేవుడు ఆ మనుషులు పుట్టకపోతే బాగుంది అన్నాడు. నువ్వు ఘోర దుష్టత్వంతో దుర్నీతి బంధకములో కూడా కనబడుచున్నది అన్నాడు. వాళ్ళంతా మళ్ళీ నీళ్ళ మునిగి లేచిన వాళ్ళు. నీళ్ళ మునిగినంత మాత్రాన ఏ మార్పు రాదు. అసలు లోపల మారాలి, అంతరంగం మారాలా. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన వాటి మీద నీ మనసు ఉంచుతున్నావా?
దావీదు అంటున్నాడు, దేవా నా దినములన్నీ కూడా నీ గ్రంథంలో లిఖితమైనవి. ఏ రోజు నేను ఒక నిమిషం లేట్ కానీ ఒక నిమిషం ముందుగా చచ్చిపోను. కరెక్ట్ టైం నువ్వు నియమించిన టైం చచ్చిపోతా. ఇది వాస్తవం, కానీ ఒట్టిగా చచ్చిపోదు. ఆ టైం దాకా నువ్వు ఎంత పని నా ద్వారా చేయాలని ఆశపడ్డావు, ఎంత నీ కొరకు ఆత్మలు సంపాదించాలని ఆశపడ్డావు, ఎంత నీ చిత్తం నెరవేర్చాలని ఆశపడ్డావు, ఆ చిత్తం నెరవేర్చి చచ్చిపోవాలి. నేను బిఫోర్ ఐ డై ఐ కంప్లీట్ మై సెల్ఫ్ యువర్ విల్. నాకు నేనుగా దేవుడు నాకు అప్పగించినటువంటి ఆయన చిత్తం నెరవేర్చాలి. మస్ట్ అండ్ షుడ్ ఐ ఫుల్ఫిల్ హిస్ విల్. ఈ డిజైర్, ఈ కోరిక నీకు ఉండాలి జీవితంలో. లేకపోతే ఏదో బతికినదే కాలం, పొద్దుమిటిది కాబట్టి తినాలి, తెల్లారిది కాబట్టి లేవాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ తిరగాలి, మళ్ళీ పడుకోవాలి. ఇది ఇతర తెలియదు కాదండి. పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు. అంటే క్రీస్తు కొరకు బ్రతకని, బ్రతుకు నాకు వద్దా అన్నాడు ఆయన. ఒక దినం క్రీస్తుని ప్రకటించకుండా, ఒక దినం క్రీస్తులకు నడిపించకుండా అటువంటి బ్రతుకు నాకెందుకయ్యా? ఆ బ్రతుకు నాకొద్దు. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. సిలువ వేయబడినానయ్యా, సిలువ వేయబడినానయ్యా. అద్భుతమైనటువంటి పాట. బ్రతుకుట నీ లైన్ వేరే, మనం అట్లుండొద్దు. వీఆర్ ద సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు అన్నమాట. నువ్వు బ్రతికే విధానం వేరుగా ఉండాలి, నీ గమ్యం వేరుగా ఉండాలి. నువ్వు ఏ దాని గురించి భయపడదు, చివరికి మరణం గురించి కూడా భయపడొద్దు అన్నాడు దేవుడు. హల్లెలూయా. మరణం మనకే కదండి. మరణ భయము మంట గలిసే, మహిమ నాదుని సిలువలోనా. దురభిమాన పాపము తొలగిపోయే శాపము. దురభిమాన పాపము తొలగిపోయే శాపము. ఆనందము నాకానందము, నా యేసు నాకి పద్యము. దినదినంబు నడుపును దిగులు నాకు. ఎంత అద్భుతమైన సంగతి. మరణ భయం అంట సజీవంగా ఇట్లా వచ్చి నీ కళ్ళ ముందే ప్రాణం పోతున్నది అనుకుంటే కూడా నువ్వు భయపడతావు. ఎందుకంటే నేను ఎక్కడికి పోతున్నా, నా గమ్యం ఏంటి? నరకానికి పోయే వ్యక్తులు భయపడతారు. ఎటు వెళ్తామో తెలియనోడు భయపడతాడండి. నా యేసు దగ్గరికి వెళ్తున్నా నేను. ఐ హావ్ దట్ కాన్ఫిడెంట్, ఐ హావ్ దట్ హోప్. మనం చచ్చిపోయిన తర్వాత ఎటో వెళ్తానని అయోమయంలో నాకు లేదు. అందుకని నాకు భయము లేదు. మరణ వేదన మనకు లేదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మనకున్నటువంటి మరణ వేదన తొలగించినాడు. ఈరోజు మన అందరినీ సాక్షిగా ఆయన కొరకు నిలబెడదామని ఆశపడుతున్నాడు ఆయన. ఈరోజు నీ జీవితం మనుగడలు, నీ యొక్క దినచర్యలు ఎంతగా దేవుని కొరకు వాడబడుతుంది. భూమమ్మ గారు పోయారండి, ఆమె ప్రభు సన్నిధిలో ఉన్నారు. ఆమె గురించి ఎన్నోసార్లు ఆ సాక్ష్యం కాదు, అంతకన్నా గొప్ప సాక్ష్యం ఏంటి? దేవుడు బైబిల్లో ఒకరి గురించి ఒక్కో సాక్ష్యం ఇచ్చాడు. క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు, టెస్ట్ మ్యాచ్లు జరుగుతాయి 50 ఓవర్లు, అన్లిమిటెడ్. ఇక తర్వాత 50 ఓవర్లకు వచ్చిన తర్వాత 20-20 మ్యాచ్ జరుగుతుంది. ఈ 20-20 మ్యాచ్ జరిగిన తర్వాత కూడా దాంట్లో మళ్ళీ హైలైట్స్ బయటికి తీస్తారు. ఓన్లీ 6లు 4లు ఎంతమంది ఇస్తారు క్రికెట్? 6లు 4లు అవుట్లు మాత్రమే తీస్తారు. అట్లా యేసు ప్రభువుల వారు చేసింటే బైబిల్లో ఓన్లీ హైలైట్స్ రాస్తారు అన్నమాట. పాత నిబంధన భక్తుల యొక్క హైలైట్స్. ఇట్లా భూమమ్మ గురించి మనకి ఇచ్చిన సాక్ష్యం లేక ఇప్పుడు మనకు ఆమె ఏమి, ఇప్పుడు ఆమె ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు బతుకుంటుంది? ఎన్ని సంవత్సరాలు బతుకుంటుంది అమ్మగారు? 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు ఆమె బతికిన 50 సంవత్సరాలు ఆమె సాక్ష్యం అంతా 5 నిమిషాలు చెప్పినంత ఉంటుందా? కానీ విలువైన చెప్పుకుంటాం. ఇప్పుడు దేవుడు బైబిల్లో ప్రతి భక్తుడు కూడా చెప్పినాడు అనమాట ఒక సాక్ష్యం. ఒక్కొక్క సాక్ష్యం. యోసేపు గురించి ఒక సాక్ష్యం చెప్పాడు, అబ్రహాం గురించి ఒక సాక్ష్యం చెప్పాడు, ఇస్సాకు గురించి ఒక సాక్ష్యం చెప్పాడు, నోవా గురించి ఒక సాక్ష్యం చెప్పాడు. ప్రతి భక్తుని గురించి చిన్న చిన్న సాక్ష్యం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక్కో వచనంలో ఒక్కో భక్తుని గురించి సాక్ష్యం చెప్తాడు. ఈరోజు నేను నా గురించి దేవుడు ఏమైనా సాక్ష్యం ఇస్తాడు. ఇప్పుడు భగత్ సింగ్ గారు ఉన్నారండి, ఆయన చనిపోయాడు. మనం సాక్షి మంచి ముఖాల ప్రాణవంతుడు, విశ్వాస వీరుడు ఆయన. అదే ఎవరు మాట్లాడిన భగత్ సింగ్ గారి గురించి అంతకంటే ఎక్కువ మాట్లాడుతుంది. చెప్పడానికి మస్తు మెమరీస్ ఉంటాయి. ఆయన సేవా జీవితంలో ఎన్నో విలువైన సంగతులు ఉంటాయి. కానీ అల్టిమేట్గా చెప్పుకునేది ఏంటి? ఆయన మంచి ముఖాల జీవితం, ప్రార్థన పరుడు, చాలా విశ్వాసం వీరుడు.
అట్లా నీ నా జీవితంలో ఫైనల్ నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ గురించి సమాజం మాట్లాడుకోవాలి. ఇప్పుడు అంబేద్కర్ గారు చనిపోయాడు, ఇప్పుడు ఏం మాట్లాడుకుంటాం అంబేద్కర్ గారి గురించి? ఆయన జీవితమే ఒక పోరాటంగా తీసుకొని దళితులను అందరినీ కూడా చైతన్యం చేయాలని, దళితులలో వారికి ఉన్నటువంటి అవేర్నెస్, ఓటు హక్కు పట్ల వారికి ఉన్న అవేర్నెస్, వారికి ఉన్నటువంటి హక్కుల కొరకు పోరాడే అవేర్నెస్ ఇస్తారడానికి జీవితం అంకితం చేసి ఇప్పుడు చచ్చిపోయినాక మనం ఆ ఏప్రిల్ 14 ఏం జ్ఞాపకం చేసుకుంటాం అంబేద్కర్ గారి గురించి? ఆయన ఎక్కడెక్కడ శ్రమలు పడ్డాడు, ఎక్కడ కన్నీరు కాచాడు, ఎక్కడ ఏమేమి ఎంత కష్టపడ్డాడు అని జ్ఞాపకం చేసుకుంటామా? కొన్ని విలువైన విషయాలు ఈరోజు మా జాతి ఇట్లున్నామంటే, దళితులుగా మేము ఎట్లున్నామంటే అంబేద్కర్ పుణ్యం అని ఉన్నాం. ఆ మహానుభావుడు మా కొరకు కష్టపడి మాకు రిజర్వేషన్లు స్టడీ చేసిండు. ఆ మహానుభావుడు మాకు రాజ్యం కల్పించి హక్కులు కల్పించినాడు. లేకపోతే మాకు దేశంలో బతికే హక్కే లేకుండా చేసేవారి మొత్తం మాది అని అంబేద్కర్ గురించి మనం కొన్ని గొప్ప మాటలు చెప్పుకుంటాం. అట్లా నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి. అట్లా బతకమంటున్నాడు దేవుడు. ఇప్పుడు దావీదు భక్తుడు తన జీవిత యాత్ర ముగించింది. ఆయన గురించి బైబుల్లో పెద్ద స్టోరీ ఉంది దావీదు గురించి. ఈరోజు కోట్ల మంది సార్వత్రిక సంఘం మాట్లాడుకుంటుంది దావీదు గురించి. ఎవరైనా నీలాంటి నాలాంటి స్వభావం ఉన్నటువంటి మనిషే. వీళ్ళంతా పెద్ద దేవతలు కారండి. దావీదు ఒక దేవత కాడు, ఏలియా ఒక దేవత కాదు. వాళ్ళంటే నీవు నేను ఎటువంటి మనుషులమో నాలాగా నీలాగా ఉన్న వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ గురించి రోజు ప్రపంచం మాట్లాడుకుంటుంది. నీ గురించి నా గురించి ఎవరు మాట్లాడుకుంటారు? మనగురోడు మాట్లాడుకుంటాడా? పక్కరోడు మాట్లాడుకుంటాడా? ప్రపంచం మాట్లాడుకుంటాడు. నువ్వు బ్రతకాలికేటట్లా చేస్తాడు యేసయ్య. ఆయన విశ్వాసం వచ్చి నువ్వు యాత్ర ప్రారంభిస్తే ప్రపంచం మాట్లాడుకుంటుంది నీ గురించి. నువ్వు ఉపేక్షించుకొని ప్రభు కొరకు ప్రతిష్ఠించుకుంటే, పైన వాటి మీద దృష్టి పెడితే, దృశ్యమైన ప్రపంచం మీదకి వెళ్ళిన దృష్టి మళ్లించుకుంటే ప్రపంచం నీ గురించి మాట్లాడుకుంటుంది. నువ్వు చనిపోయిన తర్వాత కూడా మాట్లాడుకుంటుంది. ఒక ముద్ర, చెరగని ముద్ర ఆ సమాజం మీద వేసి వెళ్తా ఉంది. ఈరోజు భూమమ్మ గారు కుటుంబంలోనే చెరగని ముద్ర వేసిండొచ్చు, మాంటి గ్రామంలో చెరగని ముద్ర వేసిండొచ్చు. ఆమె ద్వారా కూడా కొంత సాక్ష్యం ఉన్నది. ఒక ముద్ర వేసింది కుటుంబం మీద. తిమోతికి వాళ్ళ అమ్మ ఒక ముద్ర వేసింది, వాళ్ళ అమ్మ ఒక ముద్ర వేసింది. విశ్వాసం కాపాడుకోవాలి. మొదటది అవ్వాయన లోయలోను నీ తల్లి అయిన ఇంటిలోను వసించింది రా తిమోతి. ఇప్పుడు నీలో కూడా ఇది వసిస్తుంది. ఎంత అద్భుతమైన సాక్ష్యం. దేవుని బిడ్డలారు, ఈరోజు నేను అనుకుంటాను ఇక్కడ ఉన్న మనమందరం కూడా ప్రభు కొరకు సాక్ష్యం సంపాదించాలి. భూమి మీద చెడ్డ సాక్ష్యం సంపాదించిన టైం పట్టదండి. ఇప్పుడు నువ్వు ఒక హంతకుడిగా సాక్ష్యం సంపాదించి ఎన్ని గంటలు పడుతుంది? హంతకుడిగా సాక్ష్యం కూడా పోయి తలకాయ తీసి పడేసి అయిపోతుంది. సాక్ష్యం తెల్లారి నుంచి అన్ని పేపర్లలో వచ్చేస్తుంది. పాప కార్యాలు చేసి సాక్ష్యం సంపాదించడం కాదు, నీతిగా బ్రతకడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. పాపానికి దూరంగా పారిపోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. చచ్చిపోయిన తర్వాత ఆయన మంచి సాక్ష్యంతో వచ్చారని చెప్పడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. చెడ్డ సాక్ష్యం కావాలి. అందుకే పౌరులాగా ఈరోజు నీవు నేను మనం అందరం చెప్పగలిగాను. నేను నీతిమంతుని మరణం చచ్చిపోయిన దాకా కూడా నా సాక్ష్యం కాపాడుకోవాలి. నా యొక్క చెట్టు ఎండిపోకూడదు, నా చిగురు ఎప్పుడు ఆరిపోయినది ఉండాలి. ఎండిపోయే వ్యక్తి ఉండదు. నేను ప్రతి విషయంలో, ప్రార్థనలో కానీ, విశ్వాసంలో కానీ, దేవుని యొక్క కార్యాల్లో ప్రతి విషయంలో నేను ఎప్పటికప్పుడు బ్రతుకుతున్న వ్యక్తిగా ఉండాలి. కొంతమంది అసలు పేరుకే క్రైస్తవు, ఎవరు పెట్టాలని కాదు, పేరుకే క్రైస్తవు. ప్రార్థనకు దూరం అయిపోయింది, స్తుతికి దూరం అయిపోయింది, దేవుని సాయికి దూరం అయిపోయింది. ఎండిపోయినటువంటి ఎడారిలో ఒక చెట్టుగా ఉండి క్రైస్తవులుగా పిలువబడుతున్నారండి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ పీపుల్? అట్లా మనం అడుగుతున్నాడా దేవుడు? దేవుని బిడ్డలారి, రోజు నీవు నేను కూడా ప్రకాశిస్తున్నటువంటి దీపాలుగా, మండుతున్న దీపాలుగా, ఏంటండి పచ్చని చెట్లుగా మన ప్రభు కొరకు ఉండాలి. కాయలు రాలి ఫలములు లేని వారు కొందరు ఉన్నారన్నాడు ఆ యూదా పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో. అట్లా కాయలు రాలి ఫలములు లేని వారికి మనం ఉండొద్దు. మనము కాయలు ఫలాలు గలవారు ఉండాలి, కృపా వరములు గలవారు ఉండాలి, ఆత్మ ఫలము గలవారు ఉండాలి. మనము దేవుని కొరకు ఎప్పుడు ప్రకాశిస్తున్న వారిగా ఉండాలి. ఈరోజు ఒక నూతన తీర్మానం తీసుకుంటే ధన్యులు అవుతారు. మన జీవిత మనం ఎప్పటిదా బతుకుతామని మ్యాటర్ కాదు. దేవుడు రాసిపెట్టినంత కూడా బతుకుతాం. దాని మీద చింతించొద్దు. మనం ఈ బ్రతికిన సజీవుడిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? నేను నాలో ఊపిరి ఉన్నప్పుడు ఏం చేయాలి? ఈ శ్వాస ఆగిపోకన ముందు ఏం చేయాలి? ఈ నాలుగుతో ఏం చేయాలి? ఈ కళ్ళతో ఏం చేయాలి? ఈ శరీరం ఏం చేయాలి? చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తావు చెప్పు? మృతుల లోకంలో దేవుడికి స్థితి దొరుకున్నా సజీవుని సజీవులే కదా అని మీరు స్థుతించేది అంటాడు. మరి మన జీవితంలో సజీవులుగా ఉన్నప్పుడు స్థుతి ఉంటుందా? దేవుని బిడ్డలారా, ప్రశ్నించుకోవాలా, పరీక్షించుకోవాలా. నా ఇష్టం బ్రతుకుతారంటే ఒక టైం మన డేట్ కూడా వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లుగా డెత్ కూడా వస్తుంది. ఒకటి దగ్గరకు వచ్చేస్తుంది అనుకో, ఆడిపోయిన తర్వాత సిగ్గుపడే పని వారు ఉండొద్దంటే ఇప్పుడే మారు మనసు పొంది, దేవా ఇదిగో నా చేతులు, ఇదిగో ఏం సమర్పిస్తున్నా, నా పాదం ఇదిగో నీకు సమర్పిస్తున్నా, నా శరీరం సమర్పిస్తున్నా. ఇంతకాలం నా ఇష్టానుసారంగా బ్రతికి ఉండవచ్చు, పాపంలో బ్రతికి ఉండవచ్చు, నా శరీరం నా మాట వినకుండా
నా శరీరం మాటను విని బతికినేమో నేను, ఇక ముందుకు నా శరీరము సజీవయాగమని సమర్పిస్తున్నా. ఈ శరీరం నీది, దీంట్లో ఉన్న సమస్తం నేను స్తుతించాలి. దావీదు అంటాడు, నా ప్రాణమానంతరంగమందున్న సమస్తమా యెహోవా నామమును సన్నుతించు. సమస్తం స్తుతించాలి. నా నాలుక, నా పెదవులు కాదండి, నాలో ఉన్న ప్రతి నరము దేవుని స్తుతించాలి. నా ఎముకలు కేకలు వేయాలి దేవుని కొరకు. అది భక్తి జీవితం అంటే. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, మన భూమమ్మ గురించి పరిచయం పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ పోయిన తర్వాత మేము కలుసుకుంటాం చాలా సంతోషంగా. పరలోక రాజ్యంలో భూమి మీద ఎంత వృద్ధాప్యంలో చచ్చిపోయింది మనుషులు, ఎంత చిన్నవాళ్ళు చచ్చిపోయి, ఎంత వృద్ధులు చచ్చిపోయి. పరలోక రాజ్యంలో యవ్వనస్తులు ఉంటారు వాళ్ళు. ఇప్పుడు భూమమ్మ గారి పూట ఇక్కడ చూసినట్టు ఉండదు. ఇప్పుడు నేను చూశాను, నాకు పవన్ పాస్టర్ గారు తీసుకొని చూపిస్తే అట్లా ఉండదండి, నిండు యవ్వనస్తురాలుగా ఉంటుంది అన్నమాట. పరలోక రాజ్యం అంటే వృద్ధాప్యం కానీ బాల్యం కానీ ఉండేటువంటి స్థలం. యుగ యుగాలు యవ్వనస్తులుగా, సౌందర్యవంతులుగా, ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి స్థలం అది. ఇప్పుడు మంచి నిండు యవ్వనం ఉంటుంది. నాకు కూతురు బాలుకు తెలుసు. బాలు అంటే నాకు ఒక విధంగా ఆయన చుట్టం. మా భార్య తరపులో చాలా దగ్గర చుట్టం వాళ్ళు. నాకు మొదటి కానుకల్లో పాప పుట్టిన తర్వాత గంట సేపటి చనిపోయిన తర్వాత నేను సహజ మనిషిగా చాలా బాధపడ్డా, చాలా కన్నీరు మునిరయ్యా. అయ్యో ప్రభు, నీ కొరకు వేద్దాం అనుకున్నాను పాపను, నీకు ప్రతిష్ఠించని గర్భంలో ఉన్నప్పుడు ఎందుకు ఇలాగ జరిగింది అని నేను చాలా వేదనపడ్డాను. 1 వీక్ తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు, నీ కూతురుతో పని ఇక్కడ పరలోక రాజ్యంలో ఉంది, ఆమె ఇక్కడ యవ్వనస్తురాలుగా నన్ను సూచిస్తుందని దేవుడు. ఆమె రేపు పరలోక రాజ్యం బెదరగా చూస్తాను. ఆ దినాన 1 వీక్ నాలో ఉన్న బాధ వేదన అంతా వెళ్ళిపోయింది. హ్యాపీగా నేను నా కూతుర్ని పరలోక రాజ్యంలో చూస్తున్నాను. నేను ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు కూడా అక్కడ నేను చూస్తాను. వారికి ఇప్పటి నుంచి నేను బాల్యం నుంచి భక్తిలో పెంచుతున్నా, ప్రార్థనలో పెంచుతున్నా. దేవుని బిడ్డ, మన దృష్టి అక్కడ ఉండాలి, ఇక్కడ శాశ్వతమైనది కాదు. భూమి మీద మీ కొరకు దేనిని మనం ఈ భూమి మీద మీ అటాచ్మెంట్స్ దేని మీద కూడా పెంచుకోవద్దు. అంత తుచ్చమైంది భూలోకంలో ఉన్న ప్రతి పరలోకం ఉన్నది. యుగ యుగాలు నీతో ఉండేది. హల్లెలూయా. యేసయ్య యుగ యుగాలు నీతో ఉంటాడు. అక్కడ నీకు ఇచ్చే ఆయన నీకు ఇచ్చే గౌరవం కావాలండి. ఆయన అక్కడ అవమాన పరిస్థితి ఉంటే చెప్పండి. పరలోక రాజ్యంలో కొందరు సిగ్గుపడతారు పరలోక రాజ్యంలో. ఏదో తెలుసా, ఇక్కడ నటించి భూమి మీద భక్తిని నటించి. అందుకంటాడు పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, నువ్వు సిగ్గుపడనక్కర్లేని పనివాడి అని నిలబడాలి అక్కడ పరలోక రాజ్యంలో. అంటే ఎంత సీరియస్గా మనం భక్తి జీవితంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, సహవాసంలో ఉండాలి. దేవుని బిడ్డలారా, ఏదో ఒక దగ్గర ఉన్నాం కదా, రక్షణతో కాపాడుకున్నాం కదా అని లాభం లేదు. నీ దినచర్య, నీ లెక్క అంత దేవుడు నువ్వు ఏ రోజు ఏమి చేయాలో రాసి పెట్టిండు. నువ్వెన్ని చేయకుండా ఆబ్సెంట్లు ఉన్నాయో వాటన్నిటి లెక్క అడుగుతుంది. నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయాలని దేవుడు అటెండెన్స్ చేసుకుంటున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తలేవు, అక్కడ నువ్వు ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయినా ఉంటుంది. నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేవు? ఏం నొప్పి నీకు ప్రార్థన చేయకుండా? ఆరోగ్యం ఉందా? లేవలేని స్థితి ఉందా? అన్ని అనుకూలంగా ఉన్నాయని నువ్వు చేయలేదంటాడు దేవుడు. లేదు ప్రభు, అప్పుడు నా పరిస్థితి బాగాలేకుండా చెప్పని వీళ్ళే చూపిస్తాడు సినిమా అంతా. కాబట్టి దేవుని బిడ్డలారా, భూమమ్మ గారు అదృష్టవంతురాలు మనకు అనుకుంటేనండి. బతికిన మనకే వేదన, బతికిన మనకే కష్టాలు, మనకే బాధలు, వేదనలు, రోగాలు, సమస్యలు. ఆమెకే ఉన్నాయి. సంతోషకరమైనటువంటి స్థితి, బాధపడాల్సిన అవసరం. అందుకే పౌలు అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వాడే దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదన్నాడు. మరి యేసు ప్రభుతో వస్తారు ఆర్భాటముతోను, ప్రధాన దూతల శబ్దముతోను అదందరూ తీసుకొని చేస్తాడు దేవుడు మళ్ళా భూమి మీదకి. వాట్ ఏ వండర్ఫుల్ బ్లెస్సింగ్. యేసయ్య వెనకాల వచ్చేస్తారు వాళ్ళు. ఇక్కడున్న మనకే పోరాటాలన్నీ కూడా సైతాన శక్తులతో, మనకే పోరాటం మనలో ఉన్న పాప నియమంతో, మనకే పోరాటం మనకు వస్తున్న శోధనలతో. వారికే శోధన ఉంటుందండి. హ్యాపీగా జీవిస్తున్నాం. హల్లెలూయా. ఆ నిరీక్షణ మనకు ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను కూడా ఆ పరిశుద్ధుల దగ్గర వెళ్ళబోతున్నాను కాబట్టి కొంత పరిశుద్ధతను సాధన చేస్తున్న వాడిని ఆత్మీయ యాత్ర ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డల రోజు మరి భూమమ్మ గారి యొక్క జ్ఞాపకాలతో కూటం ఆమె మనం ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకున్న తక్కువే. మంచిగా నీతిమంతురాల మరణము ఆమె జ్ఞాపకాలతో కూటం ద్వారా కొంత సందేశం, స్వార్థ సందేశం లోకంలో వెళ్తుంది. కొందరైనా మారు మనసు పొందుతారు. జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, మా అమ్మకి ఇచ్చిన రక్షణ కొరకు నీకు స్తోత్రాలు. ఎందరో నరకంలో ఉంటారు అవుతారు నేను నమ్మకుండా. నేను నమ్మే భాగ్యం ఇచ్చినావు, మా కళ్ళు వెలిగించినావు, అమ్మలో విశ్వాసం వచ్చినావు, అమ్మ ద్వారా మేమందరం రక్షణ పొందట్లు చేసినావు. నీ మేలు కొరకు నీకు స్తోత్రాలు అని చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా ప్రభు సన్నిధానంలో ఒక నూతన తీర్మానం తీసుకుంటాం. ఇది మనకు మంచి అడ్వాంటేజ్. దేవుని యొక్క సన్నిధానంలో ఏంటండి, దేవుని యొక్క సన్నిధానంలో
దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశం. హల్లెలూయా. కాబట్టి నా జీవిత దినములు యొక్క గ్రంథాలు రాయబడ్డాయి. ఆ దినములకు అనుగుణంగా, ఆ ప్రవర్తనకు అనుగుణంగా నేను బ్రతకాలయ్యా. ఎలాగో బ్రతకాలో నాకు నేర్పించంటే దేవుడు నీకు నేర్పిస్తారంట. 25వ కీర్తన 11వ వచనంలో అంటాడు ఆయన, ఆ దినములు ఎట్లున్నాయి ప్రభువా, తెలుపుము నా అంతం నాకు అంతములు పాట పడినాం కదా. 25వ కీర్తన 11వ వచనంలో అద్భుతమైనటువంటి మాట కీర్తనకారుడు అంటాడు. చదవండి అమ్మ తీసిన వాళ్ళు. యెహోవాయందు భయభక్తులు గలవాడెవడు, వాడు కోరుకోవలసిన మార్గమును దేవుడు వాడికి చెప్పేస్తారన్న దేవుడు. ఇట్లా బ్రతుకురా బాబు, దిస్ ఇస్ ద వే యు హావ్ టు లివ్. మనం తెలియని అయోమయంలో ఉండొద్దు. నువ్వు ఎట్లా బ్రతకాలి, ఏం చేయాలి, ఏది కథాకారణ మొత్తం చెప్తాడు దేవుడు. అది భక్తి సాధనలు. నువ్వు ఆయనతో బాగా ఎమోషన్ అయిపోవాలి దేవునితో. రాత్రి పగలు నువ్వు ఎట్లా అంటే నువ్వు ఇక కూర్చున్నా లేచినా ఆయన గుర్తుకొచ్చినంత అయిపోవాలి నువ్వు. అప్పుడు నీతో మాట్లాడతాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం పిండముగా ఒక నలుసుగా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా దేవుడు మనం చూస్తున్నాడు. మనము చనిపోయిన తర్వాత ఉండే ఆ స్థితిని కూడా ఆయన చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న మనమందరం కూడా ఎంతమంది సజీవులు ఎత్తపడతామో మనకు తెలియదు, ఎంతమంది ఆయన రాకడకన్నా ముందు పోతాం కూడా మనకు తెలియదు. అది మనకు మ్యాటర్ కాదు, అది సమస్య కాదు. ఎప్పుడు చనిపోతామని సమస్య కాదు, ఎలా బ్రతుకుతున్నవాడిది సమస్య. ఏంటండి, ఇప్పుడున్న బ్రతుకు గురించి ప్రశ్నించుకుందాం. మన మరణ దినం ఎట్లా ఉండను కాక, అది ప్రభుత్వం, ప్రభు నియమించిన దినం. అది ఈరోజు దేవుడి దగ్గరకు వస్తే, ఈరోజు కనుక ఒకవేళ నా ప్రాణం ఈరోజే క్లోజ్ అయిపోతే ఎంత నేను దేవుడి చిత్తం నెరవేర్చిన వాడిగా ప్రభుత్వంలో కనబడతాను. ఈరోజే నా ఆత్మ కనుక చనిపోతే, ఈరోజు నేను లోకాన్ని విడిచిపెడితే ఎంతగా నేను ధైర్యంగా ప్రభు దగ్గర నిలబడగలుగుతాను, ఎంత సిగ్గుపడ్డాక నేను పనివాడిని నిలబడగలుగుతాను. ఇచికి అంటాడు, ఇచిక చచ్చిపోతున్నారు నాయన, నీళ్ళు చక్కబెట్టుకో అన్నాడు దేవుడు వచ్చి. చక్కబెట్టుకోవాలి కదా అన్ని మూసుకొని. అయ్యో ప్రభు ఇంటి జల్ది తీసుకుంటావా నన్ను, దయచేసి నా ఆయుష్ పెంచండి. గోడ తట్టు తిరిగి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడంట. అవసరమా? ఎంత మంచి పిలుపు వచ్చింది ఆయనకు. ప్రభు దగ్గరికి వెళ్ళి పిలుపోసి వ్యర్థంగా ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ పెంచుకొని భ్రష్టుడు అయిపోయాడు. సాక్ష్యం పోగొట్టుకున్నాడు ఆ 15 సంవత్సరాల జీవితంలో. అప్పుడే వెళ్ళిపోతే బాగుండే ఆయన సాక్ష్యం. కాబట్టి బ్రతుకు మీద ఎక్కువ ఆశ మంచిది కాదు. బ్రతుకు ఎట్లా బ్రతుకుతామని చూసుకుంటే చాలు. ఇంతకాలం అంతకాలం బ్రతుకుతామని దేవుని ఇస్తాం. హల్లెలూయా. బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. నువ్వు అధిక బలం ఉంటే 70 సంవత్సరములు 80 సంవత్సరములు అయినట్టు వాటి వైభవం ఆయాసం దుఃఖమే. కొంతమంది నేను హాస్పిటల్ వెళ్ళినామని అడిగినాను. వాళ్ళు ఎట్లా తెలుసా, నేను ప్రేయర్ చేయకపోతే నేను ఒక దగ్గర ప్రార్థన చేస్తుంటే పక్కన నేను స్వరాజ్ ఫాస్ట్ వెళ్ళాను. అయ్యా మాకు వచ్చి ప్రార్థన సంగారెడ్డి హాస్పిటల్లో స్వరాజన నేను నవీందర్ తమ్ముడికి ఆపరేషన్ పోయినాం. ఎలాంటి నాకు జరిగిన సంగతి, వాడు ఇంట్లో గొడవ పడ్డాడు, భార్య మండదని చెప్పేసి ఆవేశంలో వెళ్ళి వాడు కిరోసిన్ పోసుకొని తల పెట్టుకున్నాడు. నవీందర్ బెడ్ బాగా ఉంది. ఆయన ఒకరికి అసలు ఆ వాటిలో ఉన్న పేషెంట్ అందరూ కూడా బయటికి పోయే పరిస్థితి. ఒక రక్తం ముద్దగా అనిపిస్తుంది అంతే, గింత ఎక్కడ కూడా చర్మం లేదు, ఎర్రగా అనిపిస్తుంది. బ్రతికేడు వాని యాతన ఈ గోస చెప్పరాదు. పోతే నేను చచ్చిపోవడానికి ప్రార్థన చేయాలి. ఏంటండి, ఎంతమంది వేదనల్లో, సమస్యల్లో, బాధల్లో హాస్పిటల్లో చూస్తే నీకు అర్థమవుతుందండి నువ్వెంత దేవుని కొరకు బ్రతుకుతున్నావు. అటువంటి స్థితి మనలో ఎవరికన్నా ఉంది? ఏళ్ల తరబడి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి లేవలేకుండా ఉన్న వాళ్ళు నాకు ఇంటికి రాలేదు, మా పానం పోదు, బతకని శాత కాదు. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు లెక్క చెప్పుకోవాలి దేవునికి. ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చినావు తండ్రి, ప్రతిరోజు ఎప్పుడైనా స్తుతించినావా దేవునికి? బ్రహ్మగారు ప్రభుత్వంలో ఆరోగ్యంగా ఉన్నారు. నా స్థితి, నా గమ్యం ఎట్లుందో నాకు తెలియజేయి. దాబితులకు మనం ప్రార్థన చేద్దాం. తెలుపుమున్న అంతము నాకు, తెలుపుమున్న ఆయువు ఎంత, తెలుపుము ఎంత అల్పుడను, తెలుపుము తండ్రి ఏ రీతిగా బ్రతకాలను. నేను అజ్ఞానం నాకేం తెలియదు, రేపేం జరుగుతుందో నాకు తెలియదు కదా. పాపములు చేయడం మాత్రమే తెలుసు నాకు, నీ కొరకు బ్రతకడం తెలియదు. నువ్వు నాకు నేర్పించు. 25వ కీర్తన 12వ వచనం నా జీవితం నెరవేర్చు. నా మీద దృష్టి ఉంచి నాకు నీ బోధ తెలియజేయి. నడవలసిన మార్గాన్ని నాకు ఉపదేశించమని నువ్వు ప్రార్థన చేస్తే నీ గమ్యం మారిపోతుంది. యువర్ డెస్టినీ విల్ బి చేంజ్.
నువ్వు భూమమ్మ ఉన్నటువంటి స్థలంకి వెళ్తావు, అక్కడ ఉన్నతమైన స్థితిలో ఉంటావు. హల్లెలూయా. ఆ ఉన్నతమైన స్థితిలో ఇక్కడ ఉన్న మనందరం ఉండాలి. ఎవరి గమ్యం కూడా మారొద్దు. మనం ఎక్కిన బస్సు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో దించాలి. ఏ ఒక్కరిని కూడా పాత్రలో దించొద్దు. దేవుని బిడ్డలారా, రక్షణ జీవితాన్ని సీరియస్ గా తీసుకుందాం. ఆశామాష తీసుకోకండి. కాలము బహు కొంచెము ఉన్నది. ప్రభు చెప్పిన సంభవాలు ఆల్మోస్ట్ అన్ని జరిగినాయి భూమి మీద. ఇంకా కొన్ని జరగాల్సినవి ఉన్నది. అతి త్వరలో క్రీస్తు రారాజుగా రాబోతున్నాడు. వాట్ ఈస్ యువర్ పొజిషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్? యేసుక్రీస్తు ముందు నీ స్థితి ఏమిటో పరీక్షించుకో, ప్రశ్నించుకో. ఇక ముందుకైనా ప్రభువా, నువ్వు నన్ను బట్టి సంతోషపడే జీవితాన్ని, నీ చిత్తం నెరవేర్చే జీవితాన్ని నేను జీవిస్తాను. నడవలసిన మార్గాన్ని నాకు బోధించు. నేను ఉపేక్షించుకున్న శక్తిని నాకు దయచి, లోకం మీద దృష్టి తొలగించుకునే శక్తిని నాకు దయచి, వ్యర్థమైన తుచ్చమైన ఈ లోక వ్యసనాల మీద నుంచి నా దృష్టిని మళ్లించు. ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల మీద నా దృష్టి నుంచి మీరు కృప చూపించండి. ఒక నూతన తీర్మానం తీసుకుందాం. రండి ప్రభు, కొద్ది మాటలు మన వెంకిరిలో ఫలింప చేయను గాక. ప్రార్థన చేద్దాం.